పవన్ కళ్యాణ్ అయితే భీమవరం నుండినే పోటీ చేయడానికి సిద్ధమైపోయారు. వాస్తవంగా ఓ రకంగా లోకేష్ స్ఫూర్తి కావచ్చు. లోకేష్ ఓడిపోయాక తన మంగళగిరి నియోజకవర్గాన్ని వదిలిపెట్టలేదు. ఆ రోజు నుంచి 5 ఏళ్లలో ఖాళీ దొరికినప్పుడల్లా మంగళగిరిలో తిరుగుతారు. ఇప్పుడు పక్కన బ్రాహ్మణి గారు తిరుగుతున్నారు, భువనేశ్వర్ గారిని తిప్పారు. టోటల్గా ప్రతి ఇంటిని ఓ 2 రౌండ్లు వేసేసి ఉంటారు లోకేష్. అంటే పోయిన చోట వెతుక్కోవడం అనేటువంటి దృక్పథం. పవన్ కళ్యాణ్ గారు మాత్రం భీమవరంకి ఆ తర్వాత గాజువాక మళ్ళీ పదే పదే వస్తానన్నారు కానీ వెళ్ళలేదు. అయితే ఇప్పుడు తను కూడా పోయిన చోట గెలవాలని కోరుకుంటున్నట్టున్నారు. అందుకే భీమవరంలో 2 రోజులు స్టే. భీమవరంలో గెలుపోటములకు సంబంధించి అంటే తెలుగుదేశం పార్టీతో కలిస్తే భీమవరంలో ఖచ్చితంగా గెలవగలను అన్నటువంటి పవన్ కళ్యాణ్ నమ్మకం. అందులో ఒక బలమైనటువంటి సీట్ కావాలన్నట్టు అక్కడ కాపు సామాజిక వర్గం బలంగా ఉండటం, గెలిచింది కూడా కాపు సామాజిక వర్గానికి సంబంధించిన గంది కావటం. కాబట్టి తను పోటీ చేస్తే తనకంటే పెద్ద కాపు ఎవరు ఉండరు కాబట్టి తను గెలుస్తారు. కిందసారి ఏంటంటే వైసీపీ వేవ్లో దెబ్బతిన్నాను కానీ ఈ దఫా గెలుస్తానన్నట్టు నమ్మకంతో భీమవరం నుంచి పోటీకే సిద్ధపడుతున్నారు. తద్వారా పోయిన చోటే వెతుక్కునేటటువంటి పనిని పవన్ కళ్యాణ్ సిన్సియర్గా చేస్తున్నారు. అక్కడ ప్రజల్ని మెప్పించి ఒప్పించి గెలిచేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు.